వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎవరినైనా సరే తన అవసరానికి వాడేస్తాడని, అవసరం తీరాక కూరలో కరివేపాకలా తీసి పారేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే జగన్ నైజం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా బొత్స సత్యనారాయణ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. బొత్స పట్ల జగన్ వైఖరిని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇలా చేస్తే ఇలాగే వ్యవహరించుకుంటూ పోతే పార్టీలో ఎవరు మాత్రం ఉంటారంటూ నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాని శాసించే స్థాయికి ఎదిగాడు ఆయన. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధాలతోటే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత బొత్స సత్యనారాయణని పిసిసి అధ్యక్షుని కూడా చేశాడు ఆయన. వోక్స్ వ్యాగన్ కేసులో భారీ కుంభకోణం జరిగినా సరే బొత్స సత్యనారాయణ మీద చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అటు జగన్ రెడ్డి కూడా బొత్స సత్యనారాయణకి చాలా గౌరవం ఇచ్చాడు. అందుకు ప్రధాన కారణం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు గర్జన పేరుతో ముద్రగడ పద్మనాభరెడ్డి తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకి బొత్స సత్యనారాయణ తన వంతు సాయం అందించాడు. తన ప్రాంతానికి, తన నియోజకవర్గానికి తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి న్యాయం చేయకపోయినా, పనులు చేయకపోయినా ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట బొత్స సత్యనారాయణ. ఆ ప్రజలను రెచ్చగొట్టే నాయకుడు కాబట్టి జగన్ రెడ్డికి అంత ఇష్టడయ్యాడు. అందుకే 5 ఏళ్లు మంత్రిగా కొనసాగించాడు. తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి భుజానెక్కించుకున్నాడు. తుని కాపు గర్జన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని నమ్ముతాడు జగన్ రెడ్డి. అందుకే బొత్స సత్యనారాయణని తండ్రి సమానుడు అంటూ పొగిడాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి మాటలకి బొత్స కూడా కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణ చికిత్స పొందుతున్నాడు. ఆయన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం కనీసం బొత్స సత్యనారాయణ పేరు కూడా ఎత్తడం లేదు. పక్కవారిని, పక్కనున్న వాళ్ళని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకపు కూడా చేయడం లేదు. యలహంక తాడేపల్లి మధ్యలో షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పెళ్లిళ్లకి, వేడుకలకి, చావులకు హాజరవుతున్నాడు తప్ప హైదరాబాద్ వెళ్ళి బొత్స సత్యనారాయణని పలకరించి ఎలా ఉన్నారు అని మాత్రం అనడం లేదు. పలకరించిన పాపాన పోలేదు. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని పలకరించకపోవడం మీద పార్టీ నేతలే గురుగా ఉన్నారు. మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ తీరు మీద జగన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నమాట. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా బొత్స వ్యవహరించడం లేదని జగన్ రెడ్డి కోపం అంట. అదే సమయంలో సభ బయట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనూ, మంత్రి నారా లోకేష్ తోనూ నవ్వుతూ మాట్లాడటం, కరచాలను ఇచ్చుకుంటూ సరదాగా మాట్లాడటం జగన్ రెడ్డికి కోపం తెప్పిస్తోందట. ఇదే జగన్ రెడ్డి ఆగ్రహానికి కారణం అంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ రెడ్డి భక్తులు. అందుకే అనారోగ్య కారణాలతో ఆ సాగుతో బొత్సని మండలి ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పించాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బొత్సని జగన్ రెడ్డి శాంతం పక్కన పెట్టేసినట్టే అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. అందుకే అనేది జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం కూరలో కరివేపాకు లాగా వాడుకుని అవసరం తీరాక పక్కన పడేయటంలో ఎలాంటి మొహోటం కూడా చూపించడు. ఎంతటి నాయకుడైనా సరే తన దోపిడీకి, తన దారుణాలకి, తాను చేసిన మోసాలకి అడ్డుపడకుండా, ప్రశ్నించకుండా ఎదుటివారి మీద దుమ్మెత్తి పోస్తేనే అలాంటి నాయకుడైతేనే జగన్ రెడ్డి దగ్గర నిలబడతాడు తప్ప ఇంగిత జ్ఞానం ఉండి మానవత్వ విలువలు తెలిసి సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు జగన్ రెడ్డి దగ్గర నిలబడలేరు, ఉండలేరు, ఉండనివ్వడు కూడా. బొత్స మీద కోపం రావడానికి కారణం తాను, తన బాబాయ్, తన బంధువు బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ విషయంలో చేసిన దారుణాలు, మోసాలు, కల్తీ, దోపిడీ విధానాన్ని కూటమి ప్రభుత్వం బయట పెడుతూ కేసులు ఉరితాళ్లా మెడ చుట్టుకుంటా ఉంటే బొత్స తన మాటల గారడితో మండలిలో వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాడని, తన పార్టీ పరువుని మరింత దిగజారుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా జగన్ రెడ్డి, నువ్వు దారుణాలు చేసి, పాపాలు చేసి, మోసాలు చేసి దేవదేవుడితో కూడా ఆడుకుని ఆ దేవదేవుడికే వెన్నుపోటు పొడిస్తే ఇంగిత జ్ఞానం ఉన్న బొత్స సత్యనారాయణ ఎందుకు, ఎలా నిన్ను ఆదుకుంటాడు అనుకుంటున్నావు? ఆ దేవదేవుడిని నమ్మే ఎవరైనా సరే, ఆయన మీద భక్తి ఉన్నవాడు ఎవడైనా సరే, నువ్వు చేసిన పాపాలని సమర్థించే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్ళందరికీ బాగా తెలుసు జగన్ రెడ్డి. నువ్వంటే అన్ని మతస్థుడు కాబట్టి, నువ్వు నియమించిన చైర్మన్లు కూడా అన్ని మతస్థులు కాబట్టి మీరు అడ్డగోలుగా టీటీడీని దోచుకున్నారు. సరే, మీకు ఆ దేవదేవుడు ఏ శిక్ష వేస్తాడు అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు సిట్టు విచారణలో పూర్తిగా మీ పాపాలని బహిర్గతం అయిన తర్వాత ఇంకా మీరు బొంకుదామనుకుంటే మిమ్మల్ని విశ్వసించేవాడు ఎవడు లేడు, నమ్మేవాడు ఎవడు లేడు. బొత్స లాంటి నాయకుడిని కూడా మీరు కోల్పోతే నీ పార్టీ పరిస్థితి ఏంటో నువ్వు 4 గదుల మధ్యలో కూర్చుని ఆలోచించు.
స్వయంకు నేనే బ్రాండ్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మహిళా ఉత్పత్తుల స్వయం ఏపీ లోగోను ఆవిష్కరించారు నారా చంద్రబాబు నాయుడు. మహిళా సాధికారత వచ్చిందే టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించి మహిళా సాధికారతకి శ్రీకారం చుట్టారు. రాజకీయాల రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా, మెప్మా, సెర్ఫ్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన సంగతి మనకు తెలిసిందే. తొలిసారిగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా ఉన్నారంటే మహిళలు, దాన్ని ప్రారంభించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే మొదలు పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, పీఎం సూర్య గారి పథకంలో వారికి ప్రమేయం కల్పించడం కానీ అంతా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళే. మహిళలకు పెద్దపీట వేస్తే, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించగలిగితే ఆ కుటుంబాలని, తద్వారా సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారన్న ప్రగాఢంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దేశవ్యాప్తంగా వాళ్ళ డ్వాక్రా గ్రూపులు ఎలా మంచి పేరు సాధించుకున్నాయో మనకు తెలిసిన విషయమే. అలాగే నేను మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలు చేసే ఉత్పత్తులకి స్వయం ఏపీ లోగో ఆవిష్కరించి ఆ ఉత్పత్తులన్నిటికీ నేనే బ్రాండ్గా ఉంటానంటూ ప్రకటించారు. ఈ ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ప్రకటించారు. నిరుడు చెప్పినట్టే ఏడాదిలో 1 లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, వచ్చే ఏడాదికి దేశంలో 6 లక్షల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్న రాష్ట్రం ఏపీనే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలని, అందులో 50% మహిళలే ఉండాలనేది తన ఆకాంక్షగా వివరించారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినులతో కలిసి ముఖ్యమంత్రి ర్యాంప్ వాక్ చేస్తూ మహిళలకు అభివాదం చేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి స్వయం ఏపీ లోగోను ఆవిష్కరించారు. 5 ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. 6,81,506 మంది మహిళలకు వివిధ విభాగాల నుంచి సబ్సిడీతో ఇచ్చే 10,100 కోట్ల రూపాయల మెగా చెక్కును అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలుగింటి ఆడపడుచులకు, దేశంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు. స్త్రీలను ఆరాధించి పూజించిన చోట సంపదకు లోటు ఉండదు. ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆడబిడ్డలను అభిమానిస్తా. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి హక్కులు, న్యాయం, చర్యలు అనే కొత్త థీమ్ను ప్రవేశపెట్టారు. మహిళా హక్కులు కాపాడటం, చట్టపరంగా న్యాయం చేయడం, వారి ఉన్నతికి చర్యలు తీసుకోవడం, ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేలా థీమ్ను తీసుకున్నాం. మంత్రివర్గంలో 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దేశ అధ్యక్షురాలుగా ఒక గిరిజన మహిళ ఉన్నారు. దేశ ఆర్థిక మంత్రి కూడా మన ఆడపడిచే. ఏటా బడ్జెట్ను సమర్థవంతంగా ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ రూపకల్పనకు మారుపేరు మహిళలు. కుటుంబానికి వచ్చిన ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగించే మన మహిళలే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు. త్వరలో ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ కూడా మహిళే రాబోతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతిగా పనిచేస్తోంది. 2019-2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగి తీవ్రంగా నష్టపోయాం. పేదలకు న్యాయం చేయాలి. డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తేవాలని కూటమిగా ఏర్పడ్డాం. మహిళలకు శక్తి సామర్థ్యాలను ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. మహిళల పేరు పైన ఇంటి స్థలాలు, రుణాలు, సంక్షేమ పథకాలను ఇస్తున్నాం. మొదటగా ఆడబిడ్డలకు న్యాయం చేసింది ఎన్టీఆర్ఏ. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిల సమాన హక్కు ఇచ్చారు. విద్యలో మహిళలను ప్రోత్సహించేందుకు పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 8% రిజర్వేషన్లు కల్పించారు. దానికి కొనసాగింపుగా కళాశాలల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశాను. చట్టసభల్లోనూ 33% రిజర్వేషన్లు రానున్నాయి. ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు దీనికి సిద్ధంగా ఉండాలి. మహిళకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెడితే కొందరు వ్యతిరేకించారు. అయినా ఆడబిడ్డలు పైకి రావాలనే ఉద్దేశంతో ముందుకెళ్లాను. మగవాళ్ళ కంటే ఎక్కువ ఆదాయం మహిళలు అర్జిస్తున్నారు. 1997లో ఆడబిడ్డ పుడితే భారమనే రోజుల్లోనే ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం తెచ్చి 5,000 రూపాయలు డిపాజిట్ చేశాం. స్కూల్కి వెళ్లే 8, 9, 10 తరగతి విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. గృహహింసపై డ్వాక్రా సంఘాల్లో చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత స్వయం సహాయక సంఘాలది. ఎంతమంది బిడ్డలున్నా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చి మహిళలను గౌరవించాం. స్త్రీ శక్తి పథకంతో బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. గతేడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికీ 50 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీపం పథకంతో
మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం మన మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగినా ఆడబిడ్డలకు ఉచితంగానే అందిస్తాం. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పాం. ఇప్పటికీ 1,12,686 మంది మహిళలు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా సభ్యులు మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తారని, దీనివల్ల బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సంకల్పించాం. మన ఆడబిడ్డలు ఏదైనా మంచి పని కోసం సంకల్పం తీసుకున్నారంటే అది సాధించే వరకు వదలరు. స్వయం ఏపీ బ్రాండ్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. డ్వాక్రా సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మహిళలే వినియోగించుకోవాలి. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ఉన్న డ్వాక్రా సభ్యుల ఇంట్లోని 3,30,00,000 మంది వినియోగించుకుంటారు. మన బ్రాండ్లు బాగుంటే ప్రపంచమే మన దగ్గరికి వస్తుంది. స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. దేనికైనా బ్రాండ్ నాణ్యత చాలా ముఖ్యం. మంచి బ్రాండ్ ఉంటే తీసుకుంటారు. కావాల్సిన యంత్ర పరికరాలు ఇప్పించే బాధ్యత నాది. సొంత ఊర్లోనే కూర్చుని ఉత్పత్తులు తయారు చేసే బాధ్యత మహిళలది. మీ ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించే బాధ్యత తీసుకుంటాం. డ్వాక్రా మహిళల స్వయం బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. మహిళా పారిశ్రామికవేత్తలుగా నా భార్య, కోడలు సమర్థవంతంగా రాణిస్తున్నారు. హెరిటేజ్ నుంచి వస్తున్న సంపాదనతో నేను, లోకేష్ గౌరవంగా రాజకీయాలు చేస్తున్నాం. వారిలాగే ప్రతి ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామికవేత్తలుగా ఉండాలనేది నా ఆకాంక్ష. వెలుగు ప్రాజెక్టు కింద సెర్ఫ్ మెప్పమాలను తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. మహిళా అభివృద్ధి కోసం ఓ బ్లూ ప్రింట్ రూపొందించాం. ప్రతి ఇంటి నుంచి ఎంఎస్ఎంఈలు ఆవిష్కృతం కావాలి. అందులో 50% మంది మహిళలే ఉండాలనేది నా కోరిక. మహిళా సంఘాలు ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్ళాలి. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన స్వయం బ్రాండ్ను ప్రతిష్టాత్మక బ్రాండ్గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడతాం. సమాజంలో ఆర్థికంగా వెనకబడి ఉన్న వారందరినీ ఆదుకునేందుకు P4 విధానం తీసుకొచ్చాం. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. గత పాలనలో రాష్ట్రమంతా గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను తయారు చేశారు. మహిళలకు రక్షణ కరువైంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. గంజాయి బ్యాచ్కు మహిళలు బుద్ధి చెప్పాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి. విరివిగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన దేశానికి ఉమ్మడి కుటుంబాలే అతిపెద్ద సంపద. రేషన్, పెన్షన్, ఇంటి కోసం కుటుంబం విడిపోకూడదు. కుటుంబం వల్ల మనకు భద్రత వస్తుంది. పెద్ద వయసులో తల్లిదండ్రులు ఒంటరిగా ఉండిపోతున్నారు. వృద్ధాప్య రేటు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రోత్సాహాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. అదనంగా పెన్షన్, కుటుంబాన్ని బట్టి డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు, 60 కేజీల వరకు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. 58% మంది ఒక్క బెడ్కే పరిమితం అవుతున్నారు. కొందరు అసలు వద్దనుకుంటున్నారు. అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. 2 పిల్లలుంటే మహిళగా కాకుండా మగవారికి 2 నెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తాం. రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే అభివృద్ధి జరగాలి. అది సుపరిపాలనతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.